నమస్కారం అండి. మహాభారతంలో నేడు 33వ అధ్యాయము అంశము యవక్రీడుని అంత్యదశ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యవక్రీడు వేదాలు చదివి విద్యావంతుడయ్యాడు. ఇంద్రుడి వరం వల్లనే తాను విద్యావంతుణ్ణి అయ్యానని, మనిషి యత్నం గురు శుశ్రూష మార్గాన కాకుండా తాను విద్య నేర్చానని అహాన్ని లేని గొప్పదనాన్ని ప్రదర్శించుకుంటూ ఉన్నాడు. ఇదంతా భరద్వాజమునికి భయంగా అనిపించింది. యవక్రీడు తన గర్వంతో రైభ్యుణ్ణి అవమానించడం జరిగితే తన కుమారుడికి ఆపద రాగలదని భావించాడు. కనుక తన కుమారుణ్ణి ముందుగానే జాగ్రత్తగా ఉండాలని చెప్పదలిచాడు. మూఢులకు ఎవరైనా మత్తు పదార్థాలను ద్రవ్యానికి అమ్ముతారు. అలాగే మూర్ఖులైన వారు తరచూ ఘోర తపస్సులు చేస్తుంటే దేవతలు వరాలిస్తున్నారు. ఈ వరగర్వంతో తమను తాము మర్చిపోతారు. అందువల్ల మనసు సంకుచితమై చివరికి వారే నశిస్తారు. ఇలా కుమారుడికి బుద్ధి చెప్తూ ఉదాహరణగా మరో కథను చెప్పాడు. పూర్వకాలంలో బలాది అనే గొప్ప ఋషి ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడై మరణించాడు. ఈ పుత్రశోకం భరించలేక పంతం పట్టి మరణం లేని కుమారుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దేవతలు ఇది మానవుడికి కాని పని, మానవుడికి మృత్యువు ఉంటుంది, మరణం చెందవలసిందే అని చెప్పారు. అందువల్ల తన ప్రార్థనను కొంచెం సంకుచితం చేసి కోరుకోమన్నారు. అప్పుడు ఆ ఋషి, అలా అయితే అల్లచెలకన పడుండే కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవించగల పుత్రుణ్ణి ఇవ్వు అని కోరాడు. వరమిచ్చారు. ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు మేధావి. ఈ మేధావి పెరిగి పెద్దవాడై తనకు మృత్యు వల్ల భయం ఎన్నడూ లేదని, కొండ ఎంతకాలం ఉంటుందో అంతకాలం తాను ఉండగలని గర్వించి అందరి పట్ల నిర్లక్ష్య భావంతో మెలుగుతున్నాడు. ఒకనాడు గర్విష్ఠి అయిన ఈ మేధావి ధనుషాక్షుడనే ఋషి పుంగవుడి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. తక్షణమే ఆ ఋషి, నీవు భస్మమవుదుగాక అని మేధావిని శపించాడు. కానీ మేధావిపై శాపం పనిచేయలేదు. అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఆ ఋషి కొంచెం ఆశ్చర్యపడి మేధావి పుట్టిన సమయంలో అతడికి ఇచ్చిన వరాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ధనుషాక్షుడు ఒక అడవి ఎనుపోతు రూపం ధరించి తన తపశ్శక్తితో కొండను ఎదుర్కొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. దీంతో మేధావి పడిపోయి చనిపోయాడు. భరద్వాజుడు తన కథను ముగిస్తూ కుమారుడికి ఇలా హితవు పలికాడు. ఈ పురాణ గాథ నుంచి జ్ఞానం తెచ్చుకో, గర్వంతో చెడిపోకు, నిగ్రహం నేర్చుకో, మంచి నడవడికి పెట్టుకున్న నియమాలను మీరకు, మహనీయుడైన రైభ్యుడి పట్ల ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించకు అన్నాడు. అది వసంతకాలం. వృక్షాలు తీగలు పువ్వులతో అందంగా ఉంది. అరణ్యమంతా రంగురంగులతోనూ పక్షుల కిలకిల రావాలతోనూ నిండి ఉంది. భూమి మన్మధుని మంత్రశక్తికి లోబడినట్లు ఉంది. పరవశుడి భార్య ఒంటరిగా రభ్యుడి ఆశ్రమ ఉద్యానవనంలో విహరిస్తోంది. ఆమె అందం, ధైర్యం, పవిత్రత కలిసి ఓ దైవాంశ సంభూతిరాలి మాదిరిగా కనబడుతోంది. ఆ సమయంలో యవక్రీడు అక్కడికి వచ్చాడు. ఆమె సౌందర్యాన్ని చూసి తన శరీరాన్ని కూడా మరచి కామాంధుడై రక్తమాంసాలు తినే క్రూర మృగంగా వ్యవహరించే ఉద్దేశం ఏర్పడింది. ఆమెను పలకరించాడు. ఆమెకు సహజ సిగ్గు, భయము, తొట్టుపాటు కలిగాయి. దీనితో యవక్రీడు ఆమెను సునాయాసంగా ఒక రహస్య స్థలానికి ఈడ్చికెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. రైభ్యుడు ఇంటికి వచ్చాడు. ఏడుస్తూ ఎంత ఓదార్చిన దుఃఖాన్ని ఆపక పడి ఉన్న తన కోడల్ని చూశాడు. ఆమెకు జరిగిన ఘోర అవమానం గురించి తెలుసుకున్నాడు. పట్టరాని ఆగ్రహం చెందాడు. తన తల నుంచి ఒక వెంట్రుకను పీకి మంత్రోచ్చారణ చేసి దాన్ని అగ్నిలో వేశాడు. తక్షణమే తన కోడలతో సమానం సౌందర్యం గల యువతి అగ్నిహోత్రం నుంచి బయటకొచ్చింది. ముని మరో వెంట్రుకను పూర్వం వల్లనే హోమంలో వేయగా మరో ఘోర రాక్షసుడు అగ్ని నుంచి పుట్టాడు. రైభ్యుడు వారిద్దరితో యవక్రీడుని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. వారిరువురు తలలు వంచి తమ కార్యంపై వెళ్ళారు. యవక్రీడు ప్రాతకాల కర్మానుష్ఠానం చేస్తుండగా స్త్రీ రూపధారిని అతని వద్దకెళ్ళి నవ్వుతూ అపహాస్య క్రియలు చేస్తూ
అతని వద్ద ఉన్న గంగ కలశాన్ని చేజెక్కించుకొని పోయింది. వెంటనే రాక్షసుడు బల్యంతో యవక్రీడుని పైకి ఉరికాడు. యవక్రీడు భయంతో లేచి నిల్చున్నాడు. నీటితో తాను పవిత్రుడు కాకపోతే తన మంత్రాలు పనిచేయవని తెలుసుకుని గంగ కలశం కోసం చూశాడు. అది పోయిందని తలచి చేరువనే ఉన్న జలాశయం వద్దకు పరుగు పెట్టాడు. అది ఎండిపోయి ఉంది. ఓ చిన్న నీటి ప్రవాహం దగ్గరికి పరిగెత్తాడు. అతడు దాన్ని సమీపించబోయే సమయంలో అది కూడా ఎండిపోయింది. తనకెక్కడా నీరు దొరకలేదు. భయంకర రాక్షసుడు తనను శూలం పట్టుకుని వెన్నాడుతూనే ఉన్నాడు. తన తపస్సు ప్రభావమంతా తాను చేసిన పాపకృత్యంతో నశించింది. ప్రాణరక్షణార్థం తుదకు తండ్రి అగ్నిహోత్రశాలలో దాక్కోవడానికి పరిగెత్తాడు. ఆశ్రమాన్ని కాపాడుతున్న సగం గుడ్డే అయిన కాపరి భయభ్రాంతుడై బహు తొందరతో పరిగెత్తి వస్తున్న యవక్రీడుని గుర్తించలేక లోనికి చొరబడనీయలేదు. ఇంతలో రాక్షసుడు వచ్చి తన ఆయుధంతో యవక్రీడుని చంపాడు. భరద్వాజుడు తన ఆశ్రమానికి వచ్చి తన కుమారుడి మృత శరీరాన్ని చూసి రైభ్యుణ్ణి అవమానించినందువల్లే కుమారుడికి చేటు కలిగిందని ఊహించాడు. అయ్యో నా బిడ్డ, నీవు గర్వం అహం వల్ల చనిపోయావు. ఏ బ్రాహ్మణుడు చేయని రీతిగా నీవు వేదాలు నేర్చుకోవడం తప్పు కాదా? ఈ ప్రకారం శపించడానికి కారణమయ్యేలా ఎందుకు నడుచుకున్నావు? నా ఏకైక పుత్రుని చంపించిన రైభ్యుడు తన కుమారుల్లో ఒకడిచే చచ్చుగాక అని మిక్కిలి ఆగ్రహంతో శపించాడు. మరలా తాను సంభాళించుకునే విషాదంతో ఇలా అనుకున్నాడు. అయ్యో, పుత్రులు లేని వారే అదృష్టవంతులు. నా కుమారుణ్ణి పోగొట్టుకోవడమే కాక నా వెర్రి కోపంతో మిత్రుడైన రైభ్యుణ్ణి కూడా శపించాను. నేను ఈ జీవితం శేషం గడిపిన ప్రయోజనమేమిటి అనుకుని తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించి తాను కూడా చితిపై పడి మరణించాడు భరద్వాజుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.